Let's go to Manasa Devi temple. By the way, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము ఏ రోజు అంటారు కదా, ఏదో ఒక రోజులేండి, మానసాదేవి టెంపుల్కి వెళ్ళాము. అది ఎక్కడుందో మీరు గెస్ చేయండి. ఆల్రెడీ నేను వీడియోలో క్లూ వదిలాను, బట్ గెస్ చేయండి. అండ్ లుక్ హెడ్ ద వ్యూ, ఎంత బాగుండే అంటే చాలా 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 పీస్ఫుల్గా ఉండే. అండ్ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. మేము వెళ్ళినప్పుడు మొత్తం పొలాలు కోసే టైం కాబట్టి పొలాలు లేకుండే, బట్ అదర్ ఫీల్డ్స్ లైక్ మొక్కజొన్న అవన్నీ వేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ చెరువులు అండ్ తలలో పూలు పెట్టుకొని చాలా లేడీస్ మొత్తం లేడీ ఫ్రీ బస్ స్పెషల్ కాబట్టి మొత్తం తలలో పూలు పెట్టుకొని ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే కమాన్ దగ్గర దిగాము. అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. మేము ఎందుకులే నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ ఎండ సుర్రుమంది. అండ్ వచ్చేటప్పుడే ఒక బొమ్మను చూసాను, నాకు చాలా నచ్చింది. వెళ్ళేటప్పుడు పక్కా తీసుకుందాము అనుకున్నాను. అండ్ ఐ డిడ్ ఇట్, తీసుకున్నాను. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే గర్భగుడి ఉంటుందంట. లోపలికైతే వెళ్దాము. లోపలికి వచ్చేసిన తర్వాతకి గర్భగుడి అయితే ప్రస్తుతానికి క్లోజ్లో ఉందన్నారు. ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి. అండ్ ఇక్కడ ఈ లింగాలు స్పెషల్ అంట. 1,000,000 లింగాలు సంథింగ్ ఉన్నాయి. అండ్ అవిటికి వాటర్ పోయడానికి మనం లిటరలీ ఒక 1/2 కిలోమీటర్ లైన్ కట్టాలి. లిటరలీ ఒక 3-4 అవర్స్ టైం పడుతుండే. అండ్ అక్కడ హెయిర్ లీవ్ చేసుకొని ఉండొద్దంట. కంపల్సరీ గర్ల్స్ గాజులు, బొట్టు, పూలు అన్నీ పెట్టుకోవాలంట. మాకు తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్లూడ్ చేశారు. అండ్ జుట్టు అయితే అల్లుకోమని చెప్పారు. చూడండి నా పిల్లక ఎలా ఉందో. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి హెయిర్ కేర్ రొటీన్కి. అండ్ నేను ఒక హెయిర్ కేర్ రొటీన్ ఆల్రెడీ చేశాను, కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎలాగో గర్భగుడి క్లోజ్లో ఉంది కాబట్టి కాసేపు అలా బయట అన్నీ చూసి ఆర్కిటెక్చర్ అన్నీ చూసి టైం స్పెండ్ చేసాము. అండ్ కొన్ని పిక్చర్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ నాకు తెలుసు టెంపుల్కి వెళ్ళినప్పుడు పిక్చర్స్, వీడియోస్ తీసుకోకుండా ప్రశాంతంగా గడపాలని, బట్ మీరు కూడా చూడాలి కాబట్టి నేను తీయక తప్పలేదు. ఇక్కడ చూడండి, పాముల పుట్ట, నిజమైన పుట్ట కాదు, సిమెంట్తో తయారు చేశారు, బట్ చాలా బాగుండే. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ వచ్చింది. బట్ నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ మా మమ్మీ అయితే చాలా ఎక్సైటెడ్గా, హ్యాపీగా ఉంది. బికాజ్ చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకున్న ప్లేస్ కాబట్టి. అండ్ షీ వాజ్ హ్యాపీ. అండ్ వీడియోస్ తీయండి, నన్ను ఫొటోస్ తీయండి అని కాన్స్టెంట్గా అడుగుతూనే ఉంది. నేను చూడండి క్యాప్ పెట్టుకొని ఫోజులు కొడుతున్నాను, టెంపుల్ అని కూడా మర్చిపోయి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే అది తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారంట. అండ్ చూడండి ఎన్ని ముడుపులో. ఫార్మాలిటీ ఫోటోషూట్స్ కంపల్సరీ కాబట్టి ప్రతి దాని దగ్గర మా వాళ్ళు ఫొటోస్ దిగారు. అండ్ ఇక్కడ గండా దీపాలు కూడా వెలిగిస్తున్నారు. నాకు ఇక్కడ పసుపు ప్యాకెట్ చింపనికి రావట్లేదని మా అక్క నవ్వుతుంది, ఫొటోస్ కూడా తీస్తుంది. అండ్ మా మమ్మీ చూడండి, మా మమ్మీ శారీ చాలా బాగుంది కదా, నాకు ఫుల్ నచ్చింది ఈరోజు. అండ్ రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కనిపించారు, సేమ్ డ్రెస్సెస్ కట్టుకొని. వాళ్ళు ఎవరో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఐస్ క్రీమ్ కనిపించింది, బట్ తినలేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి. బట్ నాకు బొమ్మలు కనిపించాయి, ఇంకా ఆగలేకపోయినా. వెళ్ళేటప్పుడు ఒక బొమ్మ చూసానని చెప్పాను కదా, ఇప్పుడు అది తీసుకొనికి వచ్చాను, బట్ నాకు కనిపించలేదు. అండ్ వేరేదైతే తీసుకున్నాను, చాలా అంటే చాలా నచ్చింది. వాళ్ళు ఒక 50 రూపీస్ చెప్పారు, నేను 40 రూపీస్కి తీసుకున్నాను. తర్వాత అనిపించింది ఎందుకు ఇట్లా బార్గెన్ చేసిన, చిన్న చిన్న వ్యాపారుల దగ్గర బార్గెనింగ్ చేయొద్దు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చేవే కొన్ని. అండ్ పాలపిట్ట కనిపించింది. మీకు పాలపిట్ట గురించి తెలిస్తే కామెంట్ చేయండి, తెలంగాణ వాళ్ళకి పక్కా తెలుస్తుంది. అండ్ బస్ కనిపించింది, బస్ వెళ్ళిపోతుందేమో అని ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చాము. బట్ అంతలోపే బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేక కూల్ డ్రింక్ తీసుకొని అయితే తాగాము. కూల్ డ్రింక్ కూడా కూల్ లేకుండే, చలికాలమే బట్ చాలా ఎండగా ఉండే. అండ్ ఇట్లా పొలం మొత్తం వడ్లు తీసుకున్న తర్వాతకి ఇలా కాలబెడతారంట. నేను చూడడం ఫస్ట్ టైం. అండ్ సిటీలోకి అయితే వచ్చేసాము. ఏ సిటీయో తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ గాయస్.